సాహిత్యాభిమానులకి స్వాగతం. జీవనలీలకి స్వాగతం. కాకాసాహెబ్ కాలేల్కర్ వారి జీవనయాత్రలో దర్శించిన అనేక జలరాశుల గురించి రచించిన యాత్రా స్మృతికి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి తెలుగు అనువాదం ఈ జీవనలీల. జీవనలీలలో ఈ భాగంలో నేపాల్ నదిలోని బాగ్మతి గురించి చూద్దాం. వినండి. నేపాలు నది బాగ్మతి. నేపాలు దేశానికి బాగ్మతి అనే బాగ్మతి కాశ్మీరానికి దుగ్ధగంగ వంటిది. ఇంత చిన్న నది వైపు ఎవరికీ ధ్యాస మళ్ళదు. బాగ్మతి చాలా చరిత్ర ప్రసిద్ధమైన స్థానం సంపాదించుకున్నది. దాని పేరు సర్వజన విదితము. నేపాలు దేశం 18 కోసుల ఉపత్యక కొండ చేరువ వేళను సరిహద్దుగా కలిగి ఉన్నది. 4 వైపులా పర్వతాల రక్షణ కలిగిన రమణీయమైన అండాకారపు మైదానం. దక్షిణపు దిక్కును ఫరపింగ నారాయణ కాస్తూ ఉంటాడు. ఉత్తరపు వైపును గౌరీశంకర ఛాయలో ఉండే చంగు నారాయణ భద్రంగా చూస్తూ ఉంటాడు. తూర్పు దిక్కును బిసంగు నారాయణ, పశ్చిమాన్ని ఈ చంగు నారాయణ చూస్తారు. హిమాలయాల సందిట్లో ఉన్న హిందూ రాజ్యపు గూట్లో ఉన్న 3 రాజధానులు 3 గుడ్లను 3 చోట్ల ఉంచినట్లున్నాయి. లలిత పట్టణం అత్యంత ప్రాచీన రాజధాని. దాని తరువాత ఖాద్ గ్రామం, ప్రస్తుతానికి ఖాట్మండు, అదే కాష్ట మండపం. నేపాల దేశంలోని మందిరాల కట్టడం హిందూ దేశంలోని ఇతర ప్రదేశాల కట్టడాల మాదిరిగా ఉండవు. మందిరం పైనుంచి వర్షపు నీరు కారే చోట నేపాలు ప్రజలు చిన్న చిన్న గంటలను వేలాడకడతారు. మధ్య నుండే లోలకానికి ఇత్తడితో చేసిన పల్చటి రావి ఆకు వేలాడుతూ ఉంటుంది. కొంచెం గాలి సోకగానే అవి నాట్యమాడడం ప్రారంభిస్తాయి. ఈ నాట్యకళను వాటికి నేర్పనవసరం లేదు. ఒకేసారి అనేక ఘంటికానాదాలు కిణకిణమంటూ సాగిపోతాయి. ఈ మంజుల ధ్వని మందిరం శాంతిని ఎంతమాత్రం భంగపరచదు. మందిరం శాంతిని గంభీరం, ముఖరితం చేస్తుంది. ఖాద్ గ్రామంలోని అనేక మూర్తులు అద్భుతమైన శిల్పకళాఖండాలు. శిల్పశాస్త్ర నియమాలన్నింటినీ గమనిస్తూ కూడా కళాకారుడు తన ప్రతిభను ఎంత స్వతంత్రంగా చూపించగలడో చూడదలుచుకుంటే ఈ నమూనాలను, అంటే ఇక్కడి విగ్రహాలను తప్పకుండా చూడాలి. ఇక్కడి శిల్పకారులు కళను మానవాతీతమైన దానిగా భావించారు. పొలాల్లో దూరంగా సుందరమైన ఆకృతుల్లో కనబడే స్తూపాలు సమాధిలో కలిగే అనుభవాన్ని స్వీకరిస్తున్నట్లు ఉన్నాయి. నేటి నేపాలు రాజ్య వైభవమంతా ఖాట్మండులో ఉన్నది. నేపాలు వెళ్ళటానికి అనుమతి తేలికగా లభ్యం కాదు. అందుచేత తెరమరుగున ఏముందో, అవగుంఠనంలో ఎటువంటి సౌందర్యం ఉందో తెలుసుకోవాలనే కుతూహలం, లోపల దానంతటది ఎలా కలుగుతుందో నేపాలు విషయంలో మనస్సుకు అదే విధంగా అభిలాష కలుగుతుంది. 8 రోజులు ఉండటానికి ప్రవేశానుమతి దొరికినది. చూడవలసింది అంతా ఇప్పుడే చూడాలి. తిరిగి వెళ్తే మళ్ళీ రావటానికి వీలు పడదు. అటువంటి మనస్థితిలో ఎక్కడకు వెళ్ళినా దివ్య సుందరంగా కనిపించింది. పశుపతినాథ మందిరం ఖాట్మండుకి అట్టే దూరంలో లేదు. అది ఎలా కనిపిస్తుందంటే మందిర సమూహంలో ఒక నంది బైఠాయించినట్లు ఉన్నది. సమీపాన్నుంచే బాగ్మతి ప్రవహిస్తోంది. ఎర్రరేగడ నేలల మీదుగా ఆ నీరు ప్రవహిస్తుండటం చేత అది బురదగా గోచరిస్తుంది. చూస్తే ఈదాలనే కోర్కే తప్పకుండా కలుగుతుంది. కానీ నీటిలో లోతు ఉంటే గదా ఈదటానికి దిగటం.
గుహ్యేశ్వరి, పశుపతినాథుల మధ్య నుంచి ఈ నది ప్రవహించటం చేత దీనికి ఆ మహిమ కలిగినది. పశ్చిమనాథ్ వద్ద నుంచి తిన్నగా పశ్చిమంగా సింగు భగవానుడి దర్శనం కోసం వెళ్ళాము. దారిలో బాగ్మతి సోదరి విష్ణుమతిని చూశాము. ఈ నది మీద ఎక్కడ చూసినా వంతెనలే. ఎలాంటి వంతెనలు? నది మీద చేయెత్తున జానెడు వెడల్పు కర్రలతో కట్టిన వంతెనలు. ఒకే పర్యాయం ఇద్దరు ఎదురెదురుగా వస్తే వంతెన దాటలేరు. వారిలో ఒకరు నీటిలోకి దిగి దారి ఇవ్వాలి. అక్కడక్కడ నీరు ఎక్కువ లోతుగా కూడా ఉంటుంది. అటువంటి చోట్ల మనిషి మొల లోతు దాకా తడుస్తారు. సింగు భగవానుడి లోయలో ధ్యానముద్రలో ఉన్న బుద్ధ భగవానుడి మూర్తి సూర్యాతపంలో తపశ్చర్య చేస్తూ కనిపిస్తుంది. కొండ మీద ఒక మందిరం ఉన్నది. అక్కడ 3 మూర్తులు ఉన్నాయి. ఒకటి బుద్ధ భగవానుడిది, రెండవది ధర్మ భగవానుడిది, మూడవది సంఘ భగవానుడిది. ప్రతి విగ్రహం వద్ద నేతి దీపం ఒకటి వెలుగుతూ ఉంటుంది. మూల ఒక కర్ర చట్రంలో బిగించిన ఇత్తడి పళ్ళెం వేలాడకట్టినారు. దానిపైన అంతా ఓం మమె పాంహం, ఓం మణి పద్మేహం అనే పవిత్ర మంత్రాన్ని సర్వత్రా చెక్కారు. చేత్తో త్రిప్పగానే పళ్ళెం గిరగిరా తిరుగుతుంది. రుద్రాక్షమాల త్రిప్పటం కంటే ఇది అనేక విధాల మెరుగు. ఎన్నిసార్లైతే పళ్ళెం తిరుగుతుందో అన్నిసార్లు మంత్రం జపించినట్లు అవుతుంది. పుణ్యం అంతా దానంతట అదే లభ్యమవుతుంది. ఇందుకేమాత్రం సందేహించవలసిన అవసరం లేదు. నాత్ర కార్య విచారణ. తథాగతుడికి తన సందేశం యొక్క ఈ స్వరూపాన్ని గమనించటానికి అవకాశం దొరకలేదు. ఇది ఆయన దురదృష్టం కాక ఏమనాలి? ఈ మందిరంలో ఒకచోట ఇత్తడితో తయారు చేసిన ఇంద్రుడి వజ్రాయుధం ఉన్నది. సోదరి నివేదితకు దీని ఆకారం బాగా నచ్చినది. భారతదేశ రాష్ట్రధ్వజంపై ఈ చిత్రాన్ని చెక్కించాలని కూడా ఆవిడ సూచించినది. బాగ్మతి తీరాన ధాన్యం, గోధుమ, మొక్కజొన్న, మినుములు బాగా పండుతాయి. కందులు అక్కడ లేవు. కందులు పండించాలని అక్కడి ప్రజలు ప్రయత్నించారో లేదో తెలియదు. ప్రత్తి పండించే ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే సాగుతున్నాయి. బాగ్మతి నేపాలు ప్రజలకు గంగమ్మ తల్లి. ఆమెకు గోరక్షానాథుడు కన్న తండ్రి. 1926-27. ఇది నేపాలు నది బాగ్మతి గురించి. వచ్చే వారం బీహారు నది గండకి గురించి చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.